ఎం న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పశ్చిమ గానుగూడెంలో అగ్ని ప్రమాదంలో 3 తాటికిళ్లు దగ్ధం. 3 నిరుపేద కుటుంబాలకు చెందిన ఆస్తి నష్టం కాక అందులో ఉంటున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని నిరాశ్రయుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులు తమకు కట్టుబట్టలు లేకుండా రోడ్డున పడ్డామని తమ గోడు వెలిబుచ్చారు. దీంతో ఎమ్మెల్యే సతీమణి వెంకటలక్ష్మి బాధిత కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు దుప్పట్లు, బట్టలు అందించారు. ఎమ్మెల్యే సతీమణి వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం తరపు నుండి ఇల్లు నిర్మించేందుకు ఎమ్మెల్యే బలరామకృష్ణ కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొంగల శ్రీను, నాయకులు తనకల నాగేశ్వరరావు, దొడ్డి అప్పలరాజు, కొయ్య సామెలు, తనకల బాబు, దొడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ మండలం గానుగూడెం గ్రామంలో అయితే రాత్రి 3 పాకలు అయితే తగలడిపోవడం జరిగింది. మూడు పాకలు కూడా శుభ్రంగా కాలిపోవడం జరిగింది. 3 ఫ్యామిలీలు అయితే చాలా రాత్రి ఇబ్బంది పడ్డారు. అందులో ఒక పాకలైతే భర్తలు లేక ఒక 3 అభాగ్యులు అయితే ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. ఒక ఆవిడకైతే కాళ్ళు లేవు. ఆ రాత్రి సమయంలో పాపం ఎవరో కాళ్ళు లేని ఆవిడనైతే బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బట్టలు కానీ ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ ఏమీ లేకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో తగలపడిపోవడం చాలా బాధాకరమైన విషయం. మాకు పొద్దుట ఆ విషయం తెలియగానే మాకు ఇక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసి చెప్పగానే తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి తక్షణమే వాళ్ళకైతే ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 4 కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, చాలా నిర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు అనేసి నాకు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి. నేను తక్షణమే వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, వీళ్ళకి ఏమీ లేవని చెప్పడంతో నేను వాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచులు, దుప్పట్లు, టవల్లో ఇవన్నీ కొనుక్కుని అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంత అలా కాలిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వీళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం అండగా ఉంటామనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా తక్షణమే వీళ్ళకి రాయించే ఏర్పాటు కూడా మేము చేస్తాము. అదేవిధంగా మా పర్సనల్గా కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా పర్సనల్ సాయంగా కూడా మేము మా సొంత సాయం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కాలిపోయిన కుటుంబాలకి ఎన్డీఏ కూటమి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ కాలిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైన సాయం లేకుండా గిన్నెలు కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బీరువాలో డబ్బులు కూడా దాచుకున్నారంట. అవి కూడా కాలిపోవడం చాలా బాధగా ఉంది. పొద్దుటే ఇలాంటి దురదర్శ పరిస్థితులను అందరినీ చూడడం మాకు చాలా బాధగా ఉంది. మేము చేయగలిగిన సాయం అయితే మేము చేసాం. గవర్నమెంట్ తరఫున కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో సాయం అందేలాగా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.